హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన జ్ఞాన సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం గురించి మనం వీడియోస్ చేసుకుంటున్నాము. సో దాంట్లో నెక్స్ట్ స్టెప్ పూజ. ఈరోజు అయితే చాలా చాలా బాగా జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్నీ చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఇవాళ అనగా బుధవారం రోజు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక రథసప్తమి రోజున మళ్ళీ చేస్తారు. సో ఆ రోజుకి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మా అమ్మాయికి అక్షరాభ్యాసం చేస్తున్నాను, అది మీ అందరికీ తెలిసిన సంగతే. సో ఇవాళ మాది ఫస్ట్ బ్యాచ్, అంటే 5:30 బ్యాచ్ అనమాట. సో మేము 3ంటికి లేచి మా సామాన్లన్నీ సర్దుకొని స్నానాలన్నీ చేసి ఫ్రెష్ అయ్యి రెడీ చేసుకొని మా అమ్మాయిని రెడీ చేసి అన్నీ అయ్యేసరికి 4:30 అయింది. సో 4:30కి మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి క్వార్టర్ టు పావు తక్కువ 5ంటికల్లా, అంటే ఒక పావు గంట మాకు జర్నీ. సో పావు గంటలో మేము అక్కడికి రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యేసరికి అప్పటికే లైన్లో 2 లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కూడా హాల్లోకి ఎంట్రన్స్ అనేది పెట్టారు. నా ఎదురుగుండా ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళే. ఇప్పుడు నేను చూపిస్తున్నది, ఇప్పుడు నేను వెళ్ళేది కూడా ఫస్ట్ బ్యాచే. ఇటుపక్క ఒక లైను, అటుపక్క ఒక లైను. సో ఇలాగైంది. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు నా ముందు. పోనీలే ముగ్గురే కదా అనుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇవన్నీ కూడా పిల్లలకి ఇవ్వాల్సిన సామాగ్రి. వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు కదండి, అందులోకి లేనివి వాళ్ళకు ఇవ్వాల్సినవి ఇవన్నమాట. పలక మీద ఆల్రెడీ వాళ్ళు రాసి పెట్టారు, ఓం నమ శివాయ సిద్ధాయ అని. సో ఇదనమాట పలక మీద రాసింది. తర్వాత అమ్మవారి ఫొటోస్ అనమాట. ఇది మొత్తం కూడా చాలా చాలా క్లియర్గా పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకు. సామూహికంగా చేసుకుంటే కొంచెం మనకి స్పెషల్ అనిపించదు అని చాలామంది ఫీల్ అవుతుంటారు. అలా లేదండి, చాలా బాగా జరిగింది. నాకైతే చాలా చాలా సాటిస్ఫై అయ్యాను నేను. ఎందుకంటే టోటల్ హాల్ ఇది. సో ఇలా మధ్యలో పంతులు గారు వాళ్ళు పెట్టి డైరెక్షన్స్ అనేది ఇస్తారు, అంటే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేసుకొని అరేంజ్ చేసుకోవాలి, ఇలా అన్నీ కూడా. ఇదే మనం కూర్చోబోయే హాలు. సో అమ్మవారి ఎదురుగుండా పీట పెట్టారు, దాని మీద అమ్మవారికి ఆసనం అనమాట. సో ఇది ప్రజెంట్ నేను వెళ్ళేసరికి ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం కూడా. అక్కడ మా వారు మా అమ్మాయి వెయిట్ చేస్తున్నారు లైన్లో. ఇది స్పెషల్ టికెట్ అని పెట్టారనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం అనుకోని ఊహించనంత మంది జనం రావడం వల్ల దేవాలయం వాళ్ళు వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే స్పెషల్ టికెట్స్, అంటే మనం టెంపుల్ చుట్టూ మనం ప్రదక్షిణ చేయడానికి ప్లేస్ ఉంది కదండి, ఆ ప్లేస్లో ఆ స్పెషల్ వాళ్ళందరికీ కొంచెం అరేంజ్ చేసి ప్రతి బ్యాచ్తో కూడా స్పెషల్ వాళ్ళని కూర్చోబెట్టి చేయడానికి అరేంజ్ చేశారు. వాళ్ళకి కూడా సేమ్ కాస్ట్, స్పెషల్ అనేది ఏం లేదు. కాకపోతే అప్పటికప్పుడు టికెట్లు ఇచ్చారు కాబట్టి స్పెషల్ అని పెట్టారు అంతే. వాళ్ళకి 400 రూపాయల టికెట్, మనకి 400 రూపాయల టికెట్. సో మనం ఏమేమి సామాగ్రి తెచ్చుకున్నామో వాళ్ళు కూడా సేమ్ అదే. ఇంకా సో ఇలాగా టికెట్కి ఇద్దరు మనుషులు మాత్రమే ప్రవేశము. అంటే ఏ పిల్లాడైతే అక్షరాభ్యాసం జరుగుతుందో వాళ్ళకి అమ్మ నాన్న లేదా తాత అమ్మమ్మ ఇలా ఎవరైతే ఉన్నారో జంటలు మాత్రమే అలౌ చేస్తారు. సో మాకైతే స్టార్ట్ చేసేసారు. ఇలాగ తీసుకున్నాము, వెంటనే చాలా ఫాస్ట్గా లైన్లో అనేది కూర్చుండిపోయాము. దాని తర్వాత మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తున్నారనమాట. దగ్గరగా కూర్చోండి, ఒక లైన్లో 7 జంటలు అంటే 14 మంది కూర్చోవాలి, లేదా 6 జంటలు అంటే 12 మంది కూర్చోవాలి ఒక లైన్లో. సో అలా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే 300 మంది ఒక బ్యాచ్లో పట్టాలి అంటే చాలా కష్టము. సో అది కూడా అందరికీ ఇబ్బంది లేకుండా ఉండాలి అని చూసుకోవడం కూడా కొంచెం ఇబ్బందిమే, కానీ చాలా బాగా అరేంజ్ చేసి టైంకి అనేది సెట్ చేశారు. ఇదిగో అమ్మవారిని తీసుకొచ్చారనమాట. చాలా అమ్మ ఎంత అద్భుతంగా అలంకరణ చేసుకొని వచ్చారంటే మన కోసము. నాకైతే కన్నుల పండుగగా ఉంది, అమ్మని చూసినంతసేపు చూస్తూనే అనిపించింది. అంత బాగా అనిపించింది నాకైతే. ఈరోజు ఈ విధంగా మా అమ్మాయికి అక్షరాభ్యాసం జరగడం ఎంతో ఆనందంగా అనిపించింది నాకు. అలాగే వాళ్ళు మనకిచ్చిన పూజా సామాగ్రి ఏంటంటే ఇదిగో పలక, తర్వాత మనకొక పంచపాత్ర వాటర్ అవసరం కదండి అది, అలాగే స్పూను, ఒక పళ్ళెము, స్టీల్ పళ్ళెము ఇచ్చారు. ఇదిగోండి జనము మా బ్యాచ్తో పాటు, అంటే నాతో ఫస్ట్ బ్యాచ్లో ఉన్న జనం అంతా కూడా ఈ ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకున్న వాళ్ళందరూ కూడా వాలంటీర్స్. అంటే మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా లేదన్నా ఏదైనా సామాగ్రి అందకపోతే అవసరం ఉన్నా వాళ్ళు అందిస్తూ ఉంటారు. సో అదనమాట.
వాళ్ళు ఇచ్చిన పళ్ళెంలో బియ్యం పోసుకోమని చెప్పారు. నేను మనకు కొంచెం ఎక్కువ కదండీ! సో, ఇత్తడి పళ్ళెం పట్టుకెళ్ళాను. కాకపోతే వాళ్ళు బియ్యం అక్కడ తీసేసుకుంటారు కాబట్టి అవ్వదని నేను మళ్ళీ వాళ్ళు ఇచ్చిన స్టీల్ ప్లేట్‌లోకి మార్చడం జరిగింది. సో, బియ్యం అన్నీ గూడా ఇలాగ పళ్ళెంలో పోసుకొని అడ్జస్ట్ చేసుకోమని చెప్పారు ఫస్ట్ ఇన్‌స్ట్రక్షను. సో, అదే విధంగా నేను మొత్తం అంతా అరేంజ్ చేసి స్టీల్ ప్లేట్‌లోకి కన్వర్ట్ చేశాను. తర్వాత అమ్మవారి ఫోటో ఇలా పెట్టుకోమన్నారు. దానికి అలంకరణ చేసి పసుపు గణపతిని చేసి ఆయనకి ఒక పువ్వు పెట్టి అక్కడ పెట్టమని చెప్పారు. సో, అదే విధంగా నేను మొత్తం అన్నీ నాకు అనుకూలంగా అక్కడున్న ప్లేస్‌లో నాకు కన్వీనియంట్‌గా మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్నాను పక్కన ప్లేట్‌లో. అలాగే నేను తీసుకెళ్ళిన పూజా సామాగ్రి ఆల్రెడీ ఏమేమి కావాలో చెప్పా కదా! పసుపు, కుంకం, వక్కలు, పసుపు కొమ్ములు, ఎండు ఖర్జూరము, రూ. 11 చిల్లర, తమలపాకులు, పువ్వులు, వీలైతే అరటిపళ్ళు, కొబ్బరికాయ. అలా నేను అన్నీ గూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వాళ్ళు పూజ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏ పూజకైనా మనం వినాయకుడిని పూజించడం మనకి సెంటిమెంట్ కదా! సో, అలాగే ఫస్ట్ వినాయకుడి పూజ జరిగింది. దాని తర్వాత సరస్వతీదేవి ఆవాహన చేసి సరస్వతి పూజ అయ్యిందనమాట. సో, చాలా చాలా పంతులు గారైతే ఎంత బాగా చేయించారంటే చాలా అనిపించింది. తర్వాత పిల్లల చేత, తల్లిదండ్రుల చేత పలక మీద రాయించడం, బియ్యంలో రాయించడం అయ్యింది. ఇలా ఒక గంటలో మనకి అక్షరాభ్యాసం అయిపోయింది. మా బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారికి. సో, సెకండ్ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇవంతా క్లీన్ చేయాలి కాబట్టి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరినీ కూడా దర్శనానికి పంపించారు. ఏనాడు నేను ఇన్ని సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ ఇంత టైం తీసుకోలేదు నేను అమ్మవారి దర్శనానికి. ఈరోజైతే నాకు దగ్గర అరగంట సేపు పట్టింది అమ్మవారి దర్శనం. కానీ నిజంగా ఇలాంటి స్పెషల్ డేస్‌లో అమ్మవారి దర్శనం చేయడం చాలా పుణ్యము. సో, ఆ పుణ్యం నాకు దక్కింది. అలాగే నాతో పాటు ఇంతమంది చేసుకున్నారు. చాలా బాగుంది. సో, ఇదండి. చూసారు కదా! అక్షరాభ్యాసం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది. దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. అలాగే అక్షరాభ్యాసం అయిన తర్వాత చాలామంది తులాభారం చేసుకుంటామని అనుకుంటారు. అనుకోని వాళ్ళు కూడా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ముందు టోకెన్ తీసుకొని ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో శనగలు, గోధుమలు, బియ్యం, చక్కెర, బెల్లం ఇలా ఏదనుకుంటున్నారో దానికి పాపో, బాబో వాళ్ళకే సమానంగా వెయిట్ వేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అదొక రకమైన మొక్కు. దాని తర్వాత దర్శనమై బయటకొచ్చేసాము. ఇంకా బయటికి వెళ్తుంటే శివాలయంలోంచి వెళ్దామని శివాలయంలోంచి వెళ్ళాము. మా బ్యాచ్ తర్వాత వీళ్ళందరూ కూడా సెకండ్ బ్యాచ్ కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళు ఇంకా లోపలికి అలౌ చేయలేదు. అందుకనే బయట వెయిటింగ్ అనమాట. ఎప్పుడు అలౌ చేస్తారో లోపలికి వెళ్దాము అని. సో, ఇదంతా కూడా సెకండ్ బ్యాచ్ వెయిటింగ్ పూజ కోసము. ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాత్రే పడుకొని పగలే పొద్దున్నే లేచి స్నానాలు చేసి ఆ బ్యాగులు ఎక్కడంటే అక్కడ పెట్టుకొని పాపం ఎంత ఇబ్బంది పడి అమ్మవారి పూజ కోసం వెయిట్ చేశారో అంత పూజని సఫలంగా చాలా ఫ్రీగా చేసుకున్నారు. సో, అండ్ ఇంకా లైన్‌లో నిలబడి టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. నేను బయటికి వెళ్ళగానే అదే అనుకున్నాను. అండ్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్నప్రసాదం చేస్తున్నారు ఇక్కడ. ఇదే అండి ఆ వంటకాలు. చాలా బాగా నేను వెళ్ళేసరికి క్యాబేజీ కర్రీ, పప్పు, పులిహోర ఇవన్నీ చేస్తున్నారు. అయ్యో! నాకు అవ్వదే ఆ టైంకి అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాను. బట్ ఓకే. ఈయన దంపతులు శ్రీమతి గుడివాడి కస్తూరిబాయి గారు. సో, వీళ్ళే అనమాట ఈ టెంపుల్ చేసింది. సో, ఇదనమాట. ఇదే అండి క్యూలో నిలబడ్డారు టికెట్‌కి ఇంకా గూడా అదే రోజు. సో, మీరు ఈ రోజు అంటే శ్రీ పంచమి అమ్మవారి పుట్టినరోజు రోజు ఎవరైతే మిస్ అయ్యారో వీళ్ళందరూ కూడా రథసప్తమికి ప్లాన్ చేసుకోండి. తప్పకుండా టికెట్స్ దొరుకుతాయి. అండ్ ముందుగా ఎప్పుడైతే మీకు ఉందో 2, 3 గంటలు ముందుగా రావడానికి ప్లాన్ చేసుకోండి. చాలా ఇబ్బంది పడతారు. సో, ఇబ్బంది పడకుండా ఉండాలంటే 2, 3 గంటలు ముందుగానే ఉండేలా చూసుకోండి. ఇది మా అమ్మాయి అక్షరాభ్యాసం 2024లో ప్రశాంతంగా జరుగుతుంది. పార్కింగ్‌కి దానికి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందుగా రావాలి. సో, ఇదండి ఈసారి వసంత పంచమి సందర్భంగా మా ఇంట్లో జరిగిన మంచి కార్యక్రమము. సో, మీరు ఇలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా అవ్వాలి అని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. అండ్ ఈసారి మిస్ అయిన వాళ్ళు తప్పకుండా రథసప్తమికి ప్లాన్ చేసుకోండి. తప్పకుండా టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపించి మీకు యూజ్ అనిపించి ఉంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఆల్. టేక్ కేర్.